హాయ్ అండి. వెల్కమ్ టు సల్మీనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా రొయ్యల వేపుడు చేయబోతున్నానండి. ఈ రొయ్యల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్గానే కాకుండా రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ రొయ్యల వేపుడుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం. కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేయడం వల్ల మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే సగం నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి. మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యల్ని కలిపి 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టండి. టైం లేకపోతే అప్పటికప్పుడే ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ రెసిపీకి ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని నూనెలో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా కొద్దిసేపు ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం వాటర్ ఊరుతుందండి. 1 నిమిషం పాటు రొయ్యల్ని బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిపైన మూతని పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూతని తీసి రొయ్యల్ని కలుపుతూ ఉండాలి. ఈ రొయ్యల్లోని వాటర్ అంతా బాగా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. రొయ్యల్లోని వాటర్ అంతా బాగా ఎగిరిపోయి ఇలా కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో మంట లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మసాలా బాగా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మసాలా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకోవాలి. రుచంతా రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. మంట లో ఫ్లేమ్లో ఉంచి రొయ్యలు బాగా ఎర్రగా, మసాలా బాగా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మీరు ఎంతసేపు ఫ్రై చేస్తే రొయ్యలు అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి, మసాలా ఇలా బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా ప్రాన్స్ ఫ్రైని చేశారంటే ఇంకా రైస్లో కాకుండా ఇలానే తినేస్తారండి. చాలా బాగుంటుంది. రైస్లో సైడ్ డిష్ కానీ కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీ ఒపీనియన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.